హలో ఫ్రెండ్స్, ఎ వామ్ వెల్కమ్. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ ఏమిటంటే, నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక ప్రశ్న ఉంది, దాన్ని ఆన్సర్ చేస్తూ ఒక కాన్సెప్ట్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఆ ప్రశ్న ఏమిటంటే, మనము రెగ్యులర్గా కొంతమంది సమక్షంలో ప్రతిరోజు గడపవలసి వస్తుంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొంతమందితో మనం మన టైంని స్పెండ్ చేయాల్సి వస్తుంది కదండి. ఉదాహరణకు మన ఉద్యోగంలో, మన కొలీగ్స్తో, అలాగే మన కుటుంబంలో, మన రక్త సంబంధాలతో లేదా మన బంధువులతో మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని సందర్భాల్లో మనల్ని మనం ఫోర్స్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ ఉండటానికి, వాళ్ళతో కాసేపు గడపటానికి, రైట్? సో ఇలాంటి వ్యక్తులు అంటే ఏవైతే మనకి నచ్చని పరిస్థితులు, నచ్చని మనుషులు ఉంటాయో వారితో ఎలా డీల్ చేయాలి? సో నాకు వచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, నా కొలీగ్స్ నా పట్ల చాలా మిస్బిహేవ్ చేశారు. సో వాళ్ళని నేను ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా ఇగ్నోర్ చేయలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను. సో నేను ఎలా వాళ్ళని ఫేస్ చేయాలి, అసలు వాళ్ళతో నేను ఎలా డీల్ చేయాలి? ఇది ఫ్రీక్వెంట్గా చాలామంది నుంచి వస్తున్న ప్రశ్న ఇది. సో ఫ్రెండ్స్, దీనికి నేను ఈరోజు షేర్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, మన జీవితంలో 5 రకాల వ్యక్తులు, వారి పాత్రలు. ఇక్కడ నేను అడ్రస్ చేయబోయే కాన్సెప్ట్లో నేను హైలైట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఫ్రెండ్స్, మన జీవితంలోకి ఎవరు కారణం లేకుండా రారు, అంటే అకారణంగా రారు. ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. అంటే ప్రతి పర్సన్కి ఒక రీజన్ అండ్ ఒక పర్పస్తోనే మన జీవితంలో వాళ్ళ పాత్రని వాళ్ళు పోషిస్తూ ఉంటారు. సో అలా మన జీవితంలోకి 5 రకాలైనటువంటి పాత్రలను పోషిస్తూ వచ్చే మనుషులు ఉంటారు. సో వారిలో మొదటి రకమైన పాత్రని పోషించే వాళ్ళని ఏమంటామంటే రీజనల్ అంటాము. సో వీటికి నేను ప్రతిదానికి ఖచ్చితమైన తెలుగు పదాన్ని ఇవ్వలేను, కానీ వీటికి మీనింగ్ని మాత్రం నేను చెప్పగలను. రీజనల్ అంటే కారణంతో ఉంటారు. అంటే వారి యొక్క పాత్ర మన జీవితంలో ఏదో ఒక కారణం వల్లనే ఉంటుంది, ఒక కారణం చేతనే ఉంటుంది. వాళ్ళు మనకి ఏదో ఒకటి నేర్పించటానికి, లేకపోతే మనం నేర్చుకోవటానికి వాళ్ళు మన జీవితంలో తమ పాత్రను పోషిస్తూ ఉంటారు. ఇలా మనం నేర్చుకోవటానికి తమ పాత్రని పోషిస్తున్న వారిలో ఉదాహరణకు మన బంధువులు కావచ్చు, మన తోబుట్టువులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన భాగస్వాములు కావచ్చు, అంటే మన వైవాహిక జీవితంలో మన భాగస్వాములైనా కావచ్చు. ఎంతవరకైతే ఆ వ్యక్తి ద్వారా మీకు నేర్చుకోవటానికి ఉన్నదో, ఆ పాఠాన్ని మీరు నేర్చుకోకుండా ఉంటారో, అంతవరకు ఆ వ్యక్తి యొక్క పాత్ర మీ జీవితంలో ఎండ్ అవ్వదు, రైట్ ఫ్రెండ్స్? సో మరి ఆ వ్యక్తి యొక్క పాత్ర నా జీవితంలో ఎండ్ అవ్వాలి, లేకపోతే ముగిసిపోవాలి అంటే నేనేం చేసేది, ఎలా ఉండాలి అని మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ రీజనల్ పర్సన్స్ అంటే కారణం చేత వచ్చేటువంటి వ్యక్తులు ఏంటంటే, మనం వారి సమక్షంలో ఉన్నప్పుడు అంతసేపు కూడా మనల్ని ఏదో రకంగా బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు, లేదా మనమే అకారణంగా బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళు ఏమి చేయకపోయినా మనకి వాళ్ళ ప్రెజెన్స్ నచ్చదు, వాళ్ళ యొక్క సమక్షంలో మనం ఉండటం మనకి నచ్చదు. ఇక్కడ ఈ 2 సందర్భాల నుంచి మనం బయటికి రావాలి అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే, వారిని మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఒక వ్యక్తి నాకు నచ్చట్లేదు, లేకపోతే ఒక విషయం నాకు నచ్చట్లేదు అని మనం ఎలా చెప్తాము అంటే, అది మనం అంగీకరించకపోతేనే చెప్తాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి. సో ఆ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది అన్లైక్ చేస్తారు కదా. సో ఆ లైక్ అన్లైక్ అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం మనం?
దేన్ని ఆధారంగా చేసుకుని లైక్ ఆర్ అన్లైక్ చేస్తున్నాము అంటే, దేన్ని ఆధారంగా చేసుకొని చేస్తున్నామంటే, మనకి తెలియకుండానే మన లోపల కొన్ని ప్రీ డిఫైన్డ్ జడ్జిమెంట్స్ అంటే ముందుగా ఏర్పరచుకున్నటువంటి నిర్ణయాలతో మనం దాన్ని చూస్తున్నప్పుడు, ఒక విషయాన్ని వింటున్నప్పుడు, ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు, లేదా ఒక వ్యక్తితో మనము వ్యవహరిస్తున్నప్పుడు ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ కొన్ని ఆలోచనలు, కొన్ని జడ్జ్మెంట్స్ అంటే వీళ్ళింతే, వీళ్ళు మారరు, ఇలాంటి ప్రీ డిఫైన్డ్ జడ్జ్మెంట్స్తో చూస్తున్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. మనం దానికి ఒక అన్లైక్ ఇస్తాము. అంటే మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు జడ్జ్మెంట్స్ అనేవి ఉండకూడదు కదండి. జడ్జ్మెంట్స్తో ఉన్నాము అంటే మనం ఇంకా మన అసలైన ఆత్మ ప్రయాణాన్ని ఆరంభించినట్టే. వెల్ ఫ్రెండ్స్, సో మనం ఆ వ్యక్తులను యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి అంటే ఏం చేయాలి? వారి పట్ల మనకున్నటువంటి, మన బ్రెయిన్లో స్టోర్ అయినటువంటి ప్రీ డిఫైన్డ్ అంటే మనకి తెలియకుండానే ఏర్పరచుకున్నటువంటి ముద్రలను తీసివేయడం అంత సులభమా అండి? వాళ్ళు నాకు ఎంతో చేశారు, ఇలా బాధ పెట్టారు, ఇలాంటి మాటలు అన్నారు అని మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇందాక చెప్పినట్లు ఏ వ్యక్తి అకారణంగా వారి పాత్రను మన జీవితంలో పోషించరు. మనం నేర్చుకోవడానికి ఉంది కనుకనే వారు అలా ప్రవర్తిస్తారు, అలా పోషిస్తారు. సో వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటే, ఒక్కసారి రికాల్ చేసుకోండి. అంటే ఒకసారి మీరు నెమరు వేసుకోండి, ఆ వ్యక్తి మీకు ఏం చేశారు, దానివల్ల మీకు ఏమనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారనుకుందాం. సో మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? ఏ వ్యక్తిని ఎంతవరకు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అని నేర్చుకుంటాం కదండి. సో మనం ఈ పాఠాన్ని మనకి నేర్పించటానికి మాధ్యమంగా వచ్చిన వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మనసులో. ఎదురుగుండా వెళ్ళి మనం కృతజ్ఞతని ప్రకటించక్కర్లేదు. మన ఆత్మకి తెలిస్తే చాలు వారి పట్ల మనం మన యొక్క కృతజ్ఞతని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తి దగ్గర ఏమైతే నేర్చుకున్నారో, ఆ సందర్భం వల్ల, ఆ వ్యక్తి చేసినటువంటి బాధ వల్ల మీరు ఏదైతే నేర్చుకున్నారో అది సంపూర్ణంగా మీ యొక్క బ్రెయిన్లో ఒక అవగాహనని గనక మీరు తెచ్చుకోగలిగితే అప్పుడు ఆ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయగలరు. మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది, మరి యాక్సెప్టెన్సీ అండ్ అవంతా రావాలంటే ఎలా అని. ఎవరో వచ్చి మీ బ్రెయిన్లో ఇలా నువ్వు ఆలోచిస్తే నీకు యాక్సెప్టెన్సీ వస్తుంది అని పెట్టారే అనుకోండి, అది పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. మీ అంతట మీరే అనలైజ్ చేసి, అంటే దాని పట్ల విచారణ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చి అప్పుడు మీరు వారిని యాక్సెప్ట్ చేయగలరు. అంతేగాని ఎవరితోనో మాట్లాడితేనో, లేకపోతే ఎవరో వచ్చి నాకు ఇలా ఉండు, ఇలా ఆలోచించు అని చెప్తేనే నేను మారుతాను, నాలో యాక్సెప్టెన్సీ వస్తుంది అనుకుంటే మళ్ళీ మీరు షార్ట్కట్స్ వెతుకుతున్నట్టే. షార్ట్కట్స్ వెతుక్కున్నంతసేపు మనం ఆ వ్యక్తి నుంచి, ఆ పరిస్థితుల నుంచి బయటికి రాలేము. సో యాక్సెప్టెన్సీని మనకి అలవాటు చేసుకోవాలి. ఆ యాక్సెప్టెన్సీ అనేది మనకి రావాలి అంటే మెడిటేట్ చేయాలి. సో ఆల్రెడీ మీరు ఇది వింటున్న వాళ్ళందరూ ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారనే నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది వింటున్నవారు ఆధ్యాత్మిక మార్గంలో లేనివారైతే దయచేసి మీరు ధ్యానం అనే ఒక సాధనను మీ నిత్య జీవితంలో భాగంగా చేసుకుని అప్పుడు ఈ యాక్సెప్టెన్సీ అనే సాధనను, అంటే ఈ యాక్సెప్టెన్సీ అనే దానిని మీరు ప్రయత్నిస్తే సక్సెస్ఫుల్గా ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడగలరు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్. వీళ్ళని మనం ఏమంటామంటే రీజనల్ అని అంటాము. కారణం చేత మన జీవితంలో తమ పాత్రను పోషిస్తున్నవారు అని. ఇకపోతే రెండవ రకమైనటువంటి మనుషులు ఎవరంటే వీరిని మనము సీజనల్ అని అంటాము. సీజనల్ అంటే ఏంటంటే ఋతువులు. సీజన్ అంటేనే ఋతువు అని అర్థం కదండి. వీరు కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు. వీరు
మన జీవితంలో ఆ కొంతకాలము ఉన్నంతసేపు, ఆ ఉన్నన్ని రోజులు మనం వారి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడమో లేదా వారు మన నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడమో జరుగుతుంది. అది ప్రేమైనా బాధైనా, రైట్? సో కొంత రోజులు అంటే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళను మనం సీజనల్ అని అంటాం. సో మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవడం అయిపోయినా, వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవడం అయిపోయినా వారు మన జీవితం నుంచి వెళ్ళిపోతారు, రైట్ ఫ్రెండ్స్? అండ్ వారి యొక్క గుర్తులు అంటే వారు ఎందుకు వచ్చారు, వారెవరు అని వాళ్ళ ట్రేసెస్ ఏవి కూడా మన లైఫ్లో ఉండవు. సో అలా వాళ్ళు క్లీన్గా వెళ్ళిపోతారు, కామ్గా వెళ్ళిపోతారు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్. ఇకపోతే మూడో రకమైన పీపుల్ ఏంటంటే ఒకేషనల్ అంటే సందర్భానుసారం వస్తారు. అంటే ఉదాహరణకు వారికి ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నామేమో, నాకెవరో కావాలి అని అనిపించినప్పుడు వస్తారు. దే కమ్ టు యూ వెన్ దే ఫీల్ అలోన్. అంటే వారికి ఎప్పుడైతే తాము ఒంటరిగా ఉన్నామో, సో ఎవరో ఒకరు కావాలి నాకు మాట్లాడుకోవడానికి, లేకపోతే నా ఫీలింగ్స్ షేర్ చేయడానికి అని ఇలా పరిగెట్టే వాళ్ళు వస్తారు. సమ్ టైమ్స్ మనం కూడా కొన్నిసార్లు మనం ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఎవరో కావాలని పరిగెడతాం కదండి. బట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒంటరిగా ఉండటం మనం నేర్చుకోనంత వరకు ఆ ఒంటరితనం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. ఎలా బాధిస్తూనే ఉంటుందంటే మనము ఇంకా దేనికోసమో పరిగెడతాము. ఆ ఒంటరితనంలోనే నీతో నువ్వు ఒక చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే నీకు ఇంకొకరు అవసరం లేదు. వెల్ ఫ్రెండ్స్, సో వీళ్ళని మనం ఒకేషనల్ పీపుల్ అని అంటాం. సందర్భానుసారంగా వస్తారు. ఈ ఒకేషనల్ కేటగిరీలో ఇంకొక పీపుల్ ఏంటంటే షార్ట్ టర్మ్ జర్నీస్, అంటే తక్కువ టైం కలిసి ప్రయాణం చేసే కాలం అన్నమాట. ఉదాహరణకు మనం ఒక ట్రైన్లోనో ఫ్లైట్లోనో లేదా బస్లోనో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ జర్నీ టైంలోనే మనకి వారు పరిచయం అవుతారు. సో ఆ షార్ట్ టైంలోనే చాలా షేర్ చేసుకోవచ్చు, చాలా మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి వినొచ్చు. అండ్ వాళ్ళు ఒక చిన్న ఇంప్రెషన్ని మీ లైఫ్ మీద పెట్టి వెళ్ళిపోతారు. దట్ ఆ రోజు నేను ఒక వ్యక్తిని ఇలా మీట్ అయ్యాను అని. వెల్, వీళ్ళకి కూడా మన జీవితంలో చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఇది థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్, ఒకేషనల్ పీపుల్. ఇకపోతే ఫోర్త్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వారు మన జీవితాంతం ఉంటారు. జీవితాంతం ఉండే పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాము. లైక్ మన బాధకి వారే కారణమవుతారు, అలాగే మన ఆనందానికి వారే కారణమవుతారు. వీళ్ళని మనం లైఫ్ టైం ఉండే పీపుల్గా చెప్తాం. జీవితాంతం ఉంటారు. అండ్ ఆ జీవితాంతం ఉన్నన్ని రోజులు ఏంటంటే మన యొక్క ప్రతి ఒక్క ఎమోషన్ని వాళ్ళు ట్రిగర్ చేస్తారు. ట్రిగర్ చేయడం అంటే ఏంటంటే మీలో ఏవైతే మీరు ఇంతవరకు నాలో ఉన్నాయా అని కూడా తెలియకుండా ఉన్నాయో వాటిని వీరు అప్పుడప్పుడు లేపుతూ ఉంటారు. ఉదాహరణకు మీలో అసూయ, ద్వేషము, కోపము ఇలాంటివి లేవు అని అనుకున్నాం అనుకోండి. వెల్, సో ఈ లైఫ్ టైం ఉండే పీపుల్ ఏంటంటే మనుషులు ఏంటంటే వీటిలో ఏదైనా నాలో లేదు అనే భ్రమలో నేను ఉంటున్నాను అంటే నీలో ఇది ఉంది అని చెప్తూ వాళ్ళు మనలో అంతర్గతంగా మనకే తెలియకుండా మనం అణిచివేసినటువంటి ఆ కోణాలను తట్టి లేపుతారు. నాలో కోపం లేదు అన్నాను అనుకోండి, సో అప్పుడు వెంటనే ఏమొస్తుంది, నాకు ఒక సిట్యువేషన్, ఈ లైఫ్ టైం మనతో ఉండే మనుషుల వలన నీలో కోపం లేదా అని చెప్పి ఆ కోపాన్ని క్రియేట్ చేసే సిట్యువేషన్ ఒకటి తయారవుతుంది. అంటే వారు ఏమీ కావాలని చేయరు, కానీ వారి యొక్క పాత్ర మన జీవితంలో అలా ఉంటుందన్నమాట. సో నాకు కోపం లేదు అన్నప్పుడు ఆ సిట్యువేషన్ క్రియేట్ అయినప్పుడు అక్కడ తయారైనప్పుడు కూడా ఆ కోపాన్ని ప్రదర్శించకుండా ఉండగలగాలి. అలాగని కోపాన్ని అణిచివేసుకోకూడదు కూడా. వెల్ ఫ్రెండ్స్, సో ఈ లైఫ్ టైం ఉండే పీపుల్ ఏంటంటే మనలో ఏవైతే ఇంకా సరికానివి ఉన్నాయో వాటిని తట్టి లేపుతూ ఉంటారు. నీలో ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి మనం మారేంత వరకు వాళ్ళ వైఖరి అలాగే ఉంటుంది మన జీవితంలో. ఇది ఫోర్త్ కేటగిరీ ఆఫ్ పీపుల్. అండ్ లాస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ని ఏమంటామంటే అవాక్నర్స్ అంటాము. సో మనలో జాగృతంగా ఉన్నటువంటి ఆత్మశక్తిని తట్టి లేపేవారు.
వీరు మన యొక్క లైఫ్ని ఒక డిఫరెంట్ టర్నింగ్ పాయింట్ ఇస్తారు, ఒక టర్నింగ్ని తిప్పుతారనమాట. సో వీళ్ళు చెప్పే సూక్తులు కానీ లేకపోతే వీళ్ళ సమక్షంలో మీరు గడిపిన జీవితం కానీ మీ లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి పాఠాలను మీరు నేర్చుకున్న వాళ్ళై అవుతారు. మీలో ఏదైతే బెస్ట్ ఉందో దానిని బయటికి తీసుకొచ్చేవారై ఉంటారు ఈ అవాక్నర్స్ అనేవాళ్ళు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ 5 రకాలైనటువంటి మనుషులు మన జీవితంలో తమ తమ పాత్రను పోషిస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారి నేను దీన్ని చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎలాబొరేట్ చేస్తాను, అసలు ఎందుకు ఈ మనుషులు 5 రకాలుగా మన జీవితంలో పాత్రని పోషిస్తారు అని చెప్తూ. ఇది చాలామందికి తెలుసో తెలియదో, బట్ ఒకసారి చెప్తాను. ఏంటంటే మనం ఏదైతే లైఫ్ని ఇప్పుడు మనం లీడ్ చేస్తున్నామో ఈ లైఫ్ ఈ విధంగా ఉండాలి, ఈ మనుషులతో ముడిపడి ఉండాలి, ఇవి నేను నేర్చుకోవాలి అని చెప్పి మనం తల్లి గర్భంలోకి ప్రవేశించటానికి ముందే మన యొక్క లైఫ్ని డిజైన్ చేసుకొని వస్తాము. ఎటువంటి తల్లిదండ్రులతో ఉండాలి, ఎటువంటి కుటుంబంలో నేను జన్మ తీసుకోవాలి, నాకు ఎంతమంది రక్త సంబంధాలు ఉండాలి, నా శరీరంలో అనారోగ్యాలు ఏముండాలి అని ఇలా ప్రతిదీ మనమే డిజైన్ చేసుకొని వస్తాం. అలా ఒక ఆత్మ అంట తను మరో జన్మకి వెళ్ళటానికి ముందు తన యొక్క ప్రణాళికను చేసుకుంటుందంట. ఆ చేసుకుంటున్న టైంలో తన ప్రణాళికలో భాగంగా ఆమెని బాగా ద్వేషించి దూషించి హింసించే ఒక అత్తగారు పాత్ర కావాలంట. ఎందుకంటే ఆమె ఆ దూషణ ద్వేషము యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకున్నదంట. అప్పుడు తనతో ఉన్న వాళ్ళ అందరి ఆత్మలను, అంటే ఈ తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి రెడీగా ఉన్న ఆత్మ సమూహాలను ప్రశ్నించిందంట. సో నాతో పాటు ఈ పాత్రను పోషించడానికి ఎవరు వస్తారు అని చెప్పి. అప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదంట. ఎందుకు ముందుకు రాలేదంటే ఆత్మస్థితిలో ప్రతి ఒక్కరికి ఇంకొకరి పైన ప్రేమే ఉంటుంది, అక్కడ ద్వేషం అనేది ఉండదు కదండి. సో ఎవ్వరు ముందుకు రాలేదంట. సో ముందుకు రాకపోయేసరికి తను చాలా దిగులుగా కూర్చుందంట. అయ్యో, నేను ఈ పాఠాన్ని నేర్చుకోవాలని అనుకుని జన్మ తీసుకుంటున్నానే, మరి నా ఈ పాఠం అసంపూర్ణమేమో అని అనుకున్నదంట. అప్పుడు తన బాధని చూసిన ఒక వృద్ధాత్మ, అంటే హైలీ ఎవాల్వ్డ్ సోల్, ఎన్నో జన్మ పరంపరలు తీసుకున్నటువంటి ఒక ఆత్మ ఆమె ముందుకి వచ్చి అనిందంట, నీ కోసం నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను కనుక నిన్ను ద్వేషించి నిన్ను హింసించే పాత్రను నీ జీవితంలో నేను పోషిస్తాను అని చెప్పి. దట్స్ ఇట్. దీని నుంచి మనకేం అర్థం అవ్వాలి అంటే, మనల్ని హింసిస్తున్నవారు ద్వేషిస్తున్నవారు ఏ కారణం చేత ఉండరు. అంటే కర్మ కారణం ఒకటైతే వారు ఆ పాత్రని పోషించడంలో వారి యొక్క ఆత్మస్థితిలో ఒక ఎంపిక అంతరార్థం వేరుగా ఉంటాయి. సో ఆ పాత్రకి గనక మనం గౌరవం ఇస్తే, గ్రాటిట్యూడ్ చూపిస్తే ఖచ్చితంగా వారి యొక్క పాత్ర మన జీవితంలో ముగింపుకు వస్తుంది. అండ్ లాస్ట్లీ అండ్ ఆఖరిగా, మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనం ఎప్పటికీ మార్చలేము. అయితే మనతో ఎటువంటి మనుషులు ఉండొచ్చు అన్నది మనం ఎంపిక చేసుకోగలం కదండి. We cannot change the people around us, but we can choose who can be with us. మనతో ఎవరు ఉండొచ్చు అన్నది మనం ఎంచుకోగలము. మనం ఎవరితో ఉండాలని కాదు, మనతో ఎవరు ఉండొచ్చు ఉండాలి అన్న సెలెక్షన్ని మనం చేసుకోగలం. సో మనతో ఎటువంటి మనుషులు మనతో ఉండాలి అంటే మనలో బెస్ట్ని బయటకు తెచ్చే వాళ్ళతోనే మనం కలిసి ఉండాలి. అటువంటి వారి సమక్షంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అప్పుడే ఎ న్యూ వర్షన్, మీ యొక్క కొత్త వెర్షన్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ వర్షన్ అనే నేమ్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒకదాని మీద ఇంకొకటి న్యూ వర్షన్తో వస్తాయి, అంటే ఫీచర్స్ మారుతాయి కదండి. అలా మన సాంగత్యాల ద్వారానే మన యొక్క
ఎన్హాన్స్డ్ వర్షన్ వస్తుందన్నమాట. మనలో ఉన్నతీకరణ పొందినటువంటి ఒక వర్షన్ అనేది బయటకు వస్తుంది. సో చూస్ ద పీపుల్ విత్ హూమ్ యూ షుడ్ సరౌండ్ విత్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద కంటిన్యూస్ సపోర్ట్. అండ్ త్వరలో మేము ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ మోస్ట్లీ నేను ఎఫ్బి పేజ్లోనే రన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎఫ్బి పేజ్లో మీరు ఆ ఆన్లైన్ క్లాసెస్ని అటెండ్ అవ్వాలి అంటే, సో ఐ లవ్ అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు ఫాలో మై ఎఫ్బి పేజ్. అండ్ ఆ ఎఫ్బి పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తున్నాను. సో ఎఫ్బి పేజ్ లింక్ని ఫాలో అండ్ లైక్ చేయటం వలన నేను ఏ అప్డేట్స్ చేసినా, ఏదైనా ఆన్లైన్ సెషన్ చేసినా మీకు వెంటనే అప్డేట్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కంటిన్యూస్ సపోర్ట్.